शुभोदय प्यारे बच्चों, जय गुरुदेव। చూశారు కదా, పైన ఇక్కడ ఎంత అందమైన బొమ్మ ఉందో చూసారా. దీనికి పేరేమిచ్చారు, గీత్ అని ఇచ్చారు కదా. మరి ఇక్కడ చూడండి, ఒక అందమైన బొమ్మ ఉంది. ఏంటి ఆ బొమ్మ? లెఫ్ట్ సైడ్ టాప్ ఒక బుక్, ఆ బుక్ మధ్యలో మరి ఒక శిరస్సు ఉంది. ఆ శిరస్సులో మేధాశక్తిలో ఏం ఆలోచన ఉంది? ఆలోచన వెలిగిస్తుంది ఏంటి? వ్యవసాయం చేస్తున్న ఒక రైతు. అంటే ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలి, శిరస్సులో జరిగే వ్యవసాయం అంటే ఏంటి? ఆలోచనలు, మంచి మంచి భావనలు, మరి ఇంకా ముందు ముందు ఏమేం చేయాలి అనే రూపొందించుకునే ప్రణాళికలు. దానికి ఫలితం ఏమిటి? ఆ బొమ్మలో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఒక అమ్మాయి గ్రాడ్యుయేట్ కదా కనిపిస్తుందా. మరి ఇటు పక్కన ఏం కనబడుతుంది? ఇంకొకళ్ళు మరి ఒక కప్ పట్టుకొని, విన్నింగ్ కప్ ఒకటి పట్టుకొని కనబడుతున్నారు. మరి దానికి ఎందుకు కనబడుతున్నాయి? ఫ్లవర్స్ కనబడుతున్నాయి, పూల తోటలాగా అనమాట. ఓకే, ఇంకా దానికి మధ్య ఇంకా ఏం కనబడుతుంది? చెట్లు కనబడుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒక పుస్తకంలో ఉన్నాయి. అంటే మీకు ఇక్కడే అర్థమైపోయింది కదా, ఒక విద్య మనిషిని చక్కగా ఎంత గొప్పగా తయారు చేస్తుందో ఈ బొమ్మలో చక్కగా కనపడుతుంది. మరి కుడి చేతి పక్కన చూసుకుంటే టాప్లో ఏముందమ్మా? ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఓకే, ఎప్పట్లాగానే మనం ఏం చేయాలి? ఈ క్యూఆర్ కోడ్ని చక్కగా స్కాన్ చేసి ఈ మ్యాటర్ ఏముందో దాని లెసన్కి సంబంధించింది చూసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏముంది చూడండి, సోచియే బోలియే, ఆలోచించి చెప్పాలట. ఏం ఆలోచించి చెప్పాలో చూడండి. అసలు ఎంత అందమైన బొమ్మ ఉందో చూడండి, ఎంత ప్రకృతి. ఇంకా ఏంటి? పల్లెపట్టు కనబడుతుంది కదా. మరి ఇక్కడ ఏవేవి ఉన్నాయి ఏంటి అనే దాని గురించి మనం చక్కగా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు హిందీలో, వాటిని అర్థం చేసుకుని సమాధానం చెప్దాం. ఓకేనా? చిత్ర మే క్యా క్యా దిఖాయి దే రహే హై, చిత్రంలో ఏమి కనబడుతున్నాయి? चित्र में एक किसान, दो बैल, किसान के मस्तिष्क में अपना परिवार, इंद्रधनुष, सूरज, बादल, पेड़ पौधे, उगते खेत, मोर, पक्षी, रास्ता, पत्थर, एक लड़का और एक लड़की दिखाई दे रहे हैं. అంటే ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఈ పిక్చర్లో ఒక ఫార్మర్ కనబడుతున్నాడు, మరి 2 ఎడ్లు కనపడుతున్నాయి. ఇంకా అతని ఊహల్లో అతని కుటుంబం, ఇంద్రధనుస్సు, సూర్యుడు, మేఘాలు, చెట్లు, మొక్కలు, ఎదుగుతున్న పైరు, నెమలి, పక్షులు, దోవ, రాళ్ళు. మరి ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది, ఏంటి చూద్దామా? కిసాన్ ఖేతీ బారీ క్యూ కర్తే హై, ఒక రైతు వ్యవసాయం ఎందుకు చేస్తాడు? किसान को हमारे जीवन में महत्वपूर्ण स्थान है. ఒక రైతుకి మన జీవితంలో చాలా గొప్పదైన స్థానం ఉంది కదా. అగర్ కిసాన్ ఫసలేं पैदा नहीं करते और खाद्यान्न का उत्पादन नहीं करते तो हमें खाने कुछ नहीं मिलता. రైతు పంటలు పండించకపోతే మనకి తినడానికి ఏమీ దొరకదు కదా. కిసాన్ హమారా అన్నదాత హై, మనకి అన్నదాత రైతు అనేవాడు. సభీ ప్రాణియోं का पेट भरने కిసాన్ खेती बारी करता है. అన్ని ప్రాణులకి, అన్ని జీవులకి కడుపు నింపటానికి ఈ రైతు వ్యవసాయం చేస్తాడనమాట. ఓకే, ఠీక్ హై. ఇంకో ప్రశ్న ఉందర్రా, మోర్ కబ్ నాచ్తే హై, మరి నెమళ్ళు ఎప్పుడు డ్యాన్స్ చేస్తాయి? बारिश के मौसम में जब काली घटा छा जाती है तब मोरनी के आसपास मोर नाचता है. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది తెలుసా? మోర్కి స్పెషాలిటీ ఉంది, నెమలికి. చూడండి ఇంకో విషయం, ఇక్కడ నేను మోర్ని అని చెప్తున్నాను కదా. మోర్ అంటేనేమో నెమలి, మొగ నెమలి. మరి మోర్ని అంటే ఆడనెమలి. ఇక్కడ ఏంటంటే వర్ష ఋతువులో నల్లటి మేఘాలు కమ్ముకుంటే ఆడనెమలి ఏం చేస్తుందంటే, ఆడనెమలి దగ్గరలో మగనెమలి నాట్యం చేస్తుంది.
ఇప్పుడు గీత చెప్పుకుందాం. इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा. इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा. गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा. क्लेश जहाँ है फूल खिलेगा. हमको तुमको त्राण मिलेगा. क्लेश जहाँ है फूल खिलेगा. हमको तुमको त्राण मिलेगा. फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. फूलों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. दीप बुझे हैं जिन आँखों के उन आँखों को ज्ञान मिलेगा. दीप बुझे हैं जिन आँखों के उन आँखों को ज्ञान मिलेगा. विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. विद्या की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. मैं कहता हूँ फिर कहता हूँ हमको तुमको प्राण मिलेगा. मैं कहता हूँ फिर कहता हूँ हमको तुमको प्राण मिलेगा. मोरों सा नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा. मोरों सा नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा. मोरों सा नर्तन करने को पूरा हिंदुस्तान मिलेगा. इसी जन्म में इस जीवन में हमको तुमको मान मिलेगा. हमको तुमको मान मिलेगा. हमको तुमको मान मिलेगा. దీని అర్థం చెప్పుకున్నాను. ఇసి జన్మ మే ఇస్ జీవన్ మే అంటే ఈ జన్మలోనే ఈ జీవితంలోనే హమ్కో తుమ్కో మాన్ మిలేగా. హమ్కో ఔర్ తుమ్కో అంటే మాకు మనకు అందరికీ కూడా మీకు కూడా మాన్ మిలేగా గౌరవం లభిస్తుంది. गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. చూడండి, ఖేతి అంటే వ్యవసాయం. ఇక్కడ ఏ వ్యవసాయం గురించి చెప్తున్నారు? గీతోకి ఖేతి అంట, పాటల వ్యవసాయం అంట. చూడండి, వ్యవసాయం ఎక్కడ చేస్తారు? కొంత భూమిలో చేస్తారు. కానీ ఈ పాటల వ్యవసాయం చేయడానికి పూరా హిందుస్థాన్ భూమికి చేసి మిలేగా. పూర్తి భారతదేశమే మీకు ఈ పాటల వ్యవసాయం చేసి దున్నుకోవడానికి ఒక భూమిలా దొరుకుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే బతుకే పాటలాగా ఉండాలి. నవరసాల సమ్మిళితమే జీవితం. చూడండి, ఇప్పుడు తోటలో గులాబీ తోట, చామంతి తోట, బంతి తోట ఇలా ఉంటుంది కదా. ఇలాగే వాటన్నిటిని ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పాటలాగా అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రతిదాన్ని కూడా పాటని ఎలా ఎంజాయ్ చేస్తామో జీవితంలో ప్రతి స్టేజ్ని కూడా అలా ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? మన బ్రతుకు పండుతుంది, దాంట్లో మనకి అనుభవం వస్తుంది. అలాగే ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నవ్వుతూ మనం ఎలా దాన్ని అధిగమించాలి అనేది కూడా మనకి చక్క ప్రాక్టీస్ అవుతుంది. ఎప్పుడైతే బతుకు ఆటలాగా పాటలాగా నడిచిపోతుందో అప్పుడు మనకి ఏది కష్టం అనిపించదు, కష్టం కూడా ఇష్టంగానే ఉంటుంది. అలా మనం అప్పుడు ఏమవుతుంది? హమ్కో తుమ్కో మాన్ మిలేగా, మనకి అప్పుడు సరైన గౌరవం లభిస్తుంది. ఎవరైతే జీవితాన్ని చక్కగా నడుపుకోగలరో వాళ్ళకి ఎక్కడున్న వాళ్ళు ఆదర్శప్రాయులు అవుతారు. చూడండి, 2 లైన్లో ఎంత మీనింగ్ ఉందో. అంటే ఈ కవితలో కవి భారతదేశంలోని రైతులకి బంగారు భవిష్యత్తుని చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా స్వావలంబనతో ఉంటే ప్రతి ఒక్కరికి గౌరవం, ఆదరణ లభిస్తాయి అని మరి చెప్తున్నారు. क्लेश जहाँ है फूल खिलेगा, हमको तुमको त्राण मिलेगा. क्लेश जहाँ है फूल खिलेगा. కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ పువ్వులు వికసిస్తాయట. ఎలా? హమ్కో తుమ్కో త్రాణ్ మిలేగా, మీకు మాకు కూడా సరైన స్థానం లభిస్తుంది. అంటే భారతదేశం అంతా ఇక్కడ సంతోషం పండించడానికి మీకు తోడుగా నిలుస్తుంది అన్నమాట. పూలోకి खेती
అంటే ఈ కష్టాలని పూలు అనుకోవాలి. ఎలాగా? ఎవరైనా సరే మనల్ని మాటలని దూషించారనుకోండి, మన మీద రాళ్ళు రుబ్బినట్టే, కానీ మనం ఏమనుకోవాలి? పూలే రుబ్బినట్టు అనుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు విమర్శించకపోతే మనలో పొరపాటు మనకు తెలియదు కదా. కొంతమంది లేని పొరపాటును కూడా మంచి పనిని కూడా ఒక విమర్శగా చూసే వాళ్ళు ఉంటారు, అది పక్కన పెట్టేది. కానీ ఎప్పుడైనా సరే మనల్ని విమర్శించేవాళ్ళు మనకి నిజమైన స్నేహితులు. ఎందుకంటే ఎప్పుడైతే మన పొరపాటు మనకు తెలుస్తుందో మనకు అప్పుడు ఎప్పుడైతే మనకు వచ్చే చిక్కుల్ని ఇట్లాగా ఎప్పుడైతే అనుకుంటామో నిజంగా ఆ సమస్యని దాన్ని మనం అధిగమించగలుగుతాం, ఆ చిక్కులు విడదీయగలుగుతాం. फूलों की खेती करने को उस तरह की फूलों की खेती करने के लिए हमारे लिए पूरा हिंदुस्तान मिलेगा. అంటే అశాంతి కష్టాలు ఉన్న చోట శాంతి పుష్పాలు వికసిస్తాయి, అందరి మనసులో శాంతిస్తాయి అన్నమాట. ఏ సమస్య వచ్చినా మనం చక్కగా ఓర్పుతో నేర్పుతో దాన్ని పరిష్కరించుకుంటే మనం మిగతా వాళ్ళకి మార్గదర్శకులు అవుతాం. ఒక పువ్వుల తోట ఎలా సువాసన వెదజల్లుతుందో మన జీవితం కూడా అలాగా సువాసన వెదజల్లుతుంది, సుగంధభరితం అవుతుంది. ప్రతి కష్టాన్ని కూడా అయ్యో కష్టం నేను భరించలేను బాబోయ్ ఇలా అనుకునేదాని బదులు ఈ కష్టం మనకే వచ్చిందా ఇంకెవరికైనా వచ్చిందా, ఓకే ఇంతకుముందు ఎవరికైనా వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు, లేదు మనకే వచ్చింది, దీన్ని ఎలా సాల్వ్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు. దానికి వ్యవసాయం చేసేటప్పుడు ఎంత శ్రమ పడతామో, ఎన్ని రకాల ప్రయోగం చేసి సరైన పంట ప్రపంచానికి తినేవాళ్ళు ఆకలి కొన్న వాళ్ళకి అందిస్తామో సమస్యకి పరిష్కారం కూడా మనం అలాగే చూసుకోగలగాలి. దీప్ బుజే హే జిన్ ఆంఖోं के उन आंखों को ज्ञान मिलेगा. కేదార్నాథ్ అగర్వాల్ గారు ఈ గీతాన్ని ఎంత బాగా రాశారంటే మీకు కనిపించేది ఒకటి, కానీ లోతుగా ఆలోచిస్తే దాని విశ్లేషణ అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దీప బుజే హెజిన ఆంఖోంకే, ఏ కన్నుల దీపాలు ఆరిపోతాయా? ఏం లేదు, చూపు కనపడదు. జ్ఞానం ఉన్న చోట వెలుగుంటుంది, అజ్ఞానం ఉన్న చోట చీకటి ఉంటుంది. మరి దీప బుజే హెజిన ఆంఖోంకే అంటే మన కళ్ళు నిజం ఎక్కడైతే చూడలేవో, జ్ఞానం ఎక్కడైతే కనుగొనలేవో, అజ్ఞానాంధకారంతో మన కన్నులు ఎక్కడైతే మూసుకుపోతాయో అక్కడ ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ గ్రో అవుతుంది. ఉన్న ఆంఖోంకో జ్ఞానం మిలేగా, వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది, విద్య లభిస్తుంది. విద్యాకి ఖేతి కర్నేకో పూరా హిందుస్థాన్ మిలేగా. ఈ విద్య అనే వ్యవసాయం చేయడానికి మీకు భారతదేశం అంతా దొరుకుతుంది. అంటే ప్రతి అంశం నుంచి కూడా మనం చక్కటి పాఠం నేర్చుకోవాలి. జీవితం అంటేనే ఒక పాఠశాల, అందులో ప్రతి పాఠం కూడా మనకి విలువైనది. ఈ విధంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే విద్యతో మనం గెలవాలి. ఎప్పుడైతే విద్య నీదవుతుందో అప్పుడు భారతదేశం అంతా నీతో ఉంటుంది. ఇందాక పైన ఏం చెప్పారు? ఎక్కడైతే కష్టం ఉంటుందో, క్లేశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ వాటిని పువ్వుల్లాగా భావిస్తాము. మీకు మాకు కూడా మరి ఒక సరైన స్థానం లభిస్తుంది. అంటే కష్టపడ్డవాడికి నిజమైన గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపు మనం ఉన్న చోటే కాదు, పూర్తి భారతదేశంలో కూడా మీకు లభిస్తుంది. ప్రతి అంశానికి కూడా హిందుస్థాన్తో కనెక్ట్ చేసి చెప్తున్నాడంటే మన భారతీయులు ఇలా ఉంటారనే, వీళ్ళ లక్షణాలు ఇవనే. అలా ఆ పువ్వుల పరిమళం ప్రపంచమంతా కూడా గుబ్బాడిస్తుంది. విద్యాకి ఖేతీ కర్నేకు పూరా హిందుస్థాన్ మిలేగా. ఈ విద్య అనే వ్యవసాయం చేయాలంటే మీకు బోల్డంత ప్లేస్ ఉంది, పూర్తి హిందుస్థాన్ భారతదేశమే మీదవుతుంది. అజ్ఞానాంధకారం వ్యాపించిన చోటల్లా ఆ అజ్ఞానం విడిపోయి మరి అక్కడ జ్ఞానం వ్యాప్తిస్తుందంట. దీనివల్ల ప్రతి ఒక్కరూ జ్ఞాన వ్యాప్తి చేయడానికి, విద్యను పండించడానికి భారతదేశమే తోడుగా నిలుస్తుంది. మే కహతా హూ ఫిర్ కహతా హూ హమ్కో తుమ్కో ప్రాణ్ మిలేగా. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీకు మాకు కూడా ప్రాణాలు లభిస్తాయి. ఇప్పుడు ఏమన్నా మృతులమా, చనిపోయిన వాళ్ళమా?
ప్రాణాలు లభించడానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? బద్ధకంతో, వెనుకబాటుతనంతో మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే జీవితంలో కదలిక లేదో, ఉన్న చోటే ఉండిపోదాం అనుకుంటాం, వాళ్ళు మృతప్రాయాలు అవుతారు, చనిపోయిన వారితో సమానం. మనం జీవితాన్ని జీవిస్తున్నాం, దాన్ని నిజమైన జీవితంలాగా మనం మలుచుకోవాలి. అంటే ప్రతి ఒక్కరి దేహంలో తేజం నింపబడుతుందని కవి అభిప్రాయం. ఇక్కడ స్ఫూర్తి లభించటమే తేజం. ప్రతి ఒక్కళ్ళు తమ ప్రతిభను చూపించడానికి ఈ దేశం వేదిక అవుతుంది అని కవి చెప్తున్నారు. అంటే ఇక్కడ నెమల్లా నాట్యం చేయడం అంటే ప్రతిభని చూపించటం. అదేవిధంగా మన ప్రతిభను చూసి భారతదేశ హృదయం పులకించి హర్షంతో నెమలిలాగా నాట్యం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే డెడికేషన్ మనతో ఉంటుందో, ఎప్పుడైతే ఓర్పు మనతో ఉంటుందో, ఎప్పుడైతే సాధన మనతో ఉంటుందో, మన జీవితం చక్కటి పంట పండుతుంది. అది మన ఒక్కరికి సంబంధించింది కాదు. ఒక చోట పంట పండితే చాలామంది ప్రజల కడుపు ఎలా నిండుతుందో, మన జీవితం గొప్ప పంటలాగా పండితే, మన జీవితాన్ని మనం పండించుకుంటే సాధనతో, మనల్ని చూసి 10 మంది బాగుపడతారు, మన వల్ల 10 మందికి మార్గం దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడ చాలా లోతైన అర్థం శ్రీ కేదార్నాథ్ అగర్వాల్ గారు మనకి తెలియచేస్తున్నారు. మూరు సానతన్ కర్నే కో పూరా హిందుస్తాన్ మిలేగా. ఇంకేంటి? మోరు సానతన్ కర్నే కో, నెమలి వలె నాట్యం చేయడానికి ఈ భారతదేశం అంతా నీదే. మన ప్రాణాల్లో ఆశ అనే స్ఫూర్తి కదలాడితే మనలోని ప్రతిభ బహిర్గతమవుతుంది. అటువంటి ప్రతిభను చూపించడానికి మీలో అటువంటి ప్రతిభనంతా చూడటానికి, ప్రపంచానికి చూపించడానికి కూడా భారతదేశం అంతా ఎదురు చూస్తోంది. ప్రతి దాన్ని కూడా వ్యవసాయంలాగా భావించాలి. ఓకేనా? జీవితాన్ని గొప్ప పంట పండించుకోవాలి. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. అందుకని మనకి ఈ వ్యవసాయం భాషలోనే చెప్తే ఇంకా బాగా అర్థమవుతుందని. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం? మేము వెనకబడి ఉన్నాము, మేము సమాజంలో అట్టడుగుని ఉన్నాము, ఇలా రకరకాలుగా మనం ఎదగటానికి వీలైన పరిస్థితులు ఏంటో మనం చాలా సాకులు చెప్పుకుంటాం. కానీ అలా ఏం కాదు. అందరం ఒకటే, అందరం గొప్పవాళ్ళమే. చక్కటి జీవితం జీవించడానికి భగవంతుడు మనకి ఇచ్చాడు. మన జీవితాన్ని పండించుకోవాలి. ఎలాగా? కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతోనూ, సాధనతోనూ, ఇంకా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును మనకిచ్చే విద్యతోనూ, అట్లాగే జీవితంలో ప్రతి అంశాన్ని, ప్రతి భాగాన్ని కూడా సంతోషంగా మనం అనుభవిస్తూ ఉండేటప్పుడు అది ఒక పాటల తోటలాగా అవుతుందని మన జీవితం. అలాగే ఎప్పుడైతే ఇవన్నీ అందుతాయో హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. కరెక్ట్గా విన్నైన వాడి దగ్గర నిజమైన ఆనందం ఉంటుంది. ఎన్ని కష్టాలైనా ఆ విజయం వెనకాల ఉన్నవి. ఎప్పుడైతే విజయం మన ముందుకు వస్తుందో ఆ కష్టాలన్నీ మనం మర్చిపోతాం. అప్పుడేమవుతుంది? మనం చేసే ఆనంద నర్తనానికి భారతదేశమే ఒక వేదికగా అవుతుంది. చూడండి, మరి నచ్చిందా మీకు? ఎంత బాగుంది, చాలా బాగుంది. మరి మీరు ఇందులో ఏం నేర్చుకున్నారు చెప్పండి? ఒక కవితలో ఒక్కొక్క భాగంలో మీరేం నేర్చుకున్నారు చెప్పండి నాకు. ఫస్ట్ हमको तुमको मान मिलेगा, गीतों की खेती करने को पूरा हिंदुस्तान मिलेगा. ఎక్కడైనా నేర్చుకున్నారు? వెరీ గుడ్. మరి క్లేష్ జహా హై ఫూల్ ఖిలేగా, हमको तुमको త్రాణ్ మిలేగా అని ఇక్కడ చెప్పినప్పుడు మీరేం నేర్చుకున్నారు? కష్టాలని పూల్లా భావించు. వెరీ గుడ్. కష్టాన్ని కూడా మనం ఇష్టంగా ఆ కష్టం ఏ చిక్కుల వల్ల వచ్చిందో వాటిని పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళామంటే భారతదేశం అంతా మనతోనే ఉంటుంది. నెక్స్ట్ దీప బుజే హే జినాకే, ఇక్కడే నేర్చుకున్నారు. వెరీ గుడ్. అజ్ఞానాంధకారాన్ని తొలగించే విద్యని మనం సొంతం చేసుకున్నప్పుడు, దాంతో సాధన చేసినప్పుడు భారతదేశం అంతా కూడా విద్యల పంటగా అయిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత
मैं कहता हूँ फिर कहता हूँ हमको तुमको प्राण मिलेगा ఎందుకు ప్రాణాలు వస్తాయి చెప్పండి మీకు మాకు అప్పుడు Yes. అప్పుడేమవుతుంది మోరోంసా నర్తన కర్నేకు పూరా హిందుస్థాన్ మిలేగా అంటే అప్పుడే జీవితం వెరీ గుడ్ బహుత్ అచ్చా మరి చూడండి ఇక్కడ 2 ఇంటెక్స్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా హమే మాన్ కబ్ మిలేగా వెరీ గుడ్ మనకి గౌరవం ఎప్పుడు లభిస్తుంది खुशहाल होने से इस जन्म को सार्थक बनाने से हमें मान मिलेगा అంటే సంతోషంగా ఉండటం వలన అంటే ఏ పరిస్థితులు వచ్చినా సరే ఆ ప్రతి పరిస్థితిని కూడా సంతోషంగా మనం రిసీవ్ చేసుకోవటం యాక్సెప్ట్ చేయటం దీనివల్ల ఇంకా మన జన్మని సార్థకం చేసుకోవటం వల్ల మనకి గౌరవం లభిస్తుంది మరి ఇక్కడ ఇంకో ప్రశ్న ఉంది హమే జ్ఞాన్ పానేకే లియే క్యా కర్నా చాహియే మనం జ్ఞానం పొందడానికి ఏం చేయాలి హమే జ్ఞాన్ పానేకే లియే ఆ జ్ఞానక అంధకార్ మిటానా హే మరి జ్ఞానం పొందడానికి ఈ అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకోవాలి ఇంకేం చేయాలి విద్యాకి ఖేతీ కర్నీ హే యానీ విద్యార్జన్ కర్నా హే అంటే విద్య అనే వ్యవసాయం చేయాలట అంటే ఏంటి విద్యని ఆర్జించాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కవిత సారాంశం ఇచ్చారర్రా గీత్ కవితాకే కవి శ్రీ కేదార్నాథ్ అగర్వాల్ హే మరి గీత్ అనే కవితని రాసిన వ్యక్తి ఎవరు ఈయన గొప్ప కవి श्री केदारनाथ अग्रवाल गारू वे कहते हैं कि हमारे देश में इसी जन्म में जीवन में मान सम्मान मिलता है మరి మన దేశంలో ఈ జన్మలోనే జీవితంలో గౌరవం ఆదరణ చక్కగా మనకి లభిస్తుంది ఇససే జీవన్కి సార్థకత అవుతీ హై దీనివల్లే మన జీవితం సార్థకమైపోతుందట యహా దుఃఖ్ నహీ ఫూల్ జైసా సుఖ్ మిల్తా హై ఇక్కడ కష్టమే లేదు పువ్వుల లాంటి సుఖము ఇక్కడ లభిస్తుంది ఎందుకో చెప్పంగా మనం ప్రతిదాన్ని కూడా సంతోషంగా రిసీవ్ చేసుకుంటాం ఫస్ట్ స్టాంజర్లో చెప్పుకున్నాం కదా అలా అన్నమాట యహా దుఃఖ్ हम सब यहाँ आराम से जी सकते हैं మనం అందరం ఇక్కడ చక్కగా విశ్రాంతిగా జీవితం జీవించగలం అజ్ఞాన్ సే జో ఆంకే బుజీ హై అజ్ఞానంతో ఏ కన్నులైతే మూసుకుపోయాయో ఉన్మే జ్ఞాన్ కా దీప్ జలాతే హై అలాంటి కన్నుల్లో జ్ఞాన దీపాలు వెలిగిస్తాం అంటే అర్థమేంటి దృష్టి అజ్ఞానంతో నిండి ఉన్నప్పుడు అంధకారబంధురంగా ఉంటుంది జీవితం వాళ్ళ పద్ధతి కూడా అలాగే ఉంటుందర్రా ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో జ్ఞానం అనే దీపాన్ని మనం వెలిగిస్తామో చైతన్యవంతులు అయిపోతాం అప్పుడు ఏమవుతుంది ఈ హమాన్ సమ్మాన్కే సాత్ సాత్ ఇక్కడ గౌరవం మర్యాదలతో పాటు अपनी प्रतिभा दिखाने के लिए भरपूर अवसर भी मिलते हैं మరి మన ప్రతిభ చూపించుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ మనకి వస్తాయి అని కవి చెప్తున్నారు ఓకేనా మరి ఇక్కడ సునియే బోలియే వీటిలో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు కవి की दृष्टि में खेती करना का तात्पर्य क्या है ఇక్కడ ఇంకొక క్యూఆర్ కోడ్ ఉంది ఈ క్యూఆర్ కోడ్ కొని మనం స్కాన్ చేసి చూద్దాం ఏముందో ఓకే కవి గారి దృష్టిలో వ్యవసాయం చేయటం ఏంటి ఫస్ట్ ఏం చేయాలంటే పాఠ్కనాం తప్పదు ఇది ఓకేనా మనం ఏ పాఠంలోంచి దీన్ని తీసుకున్నామో మనకు గుర్తుండాలిగా ఓకే గీత్ కవి का नाम श्री केदारनाथ अग्रवाल कवि की दृष्टि में खेती करने का तात्पर्य है कि मेहनत करना చూడండి ఎంత సింపుల్గా చెప్పచ్చు మనం కవి దృష్టిలో మరి వ్యవసాయం చేయటం అంటే అర్థం ఏంటి చక్కగా శ్రమపడి దేన్నైనా కష్టపడి చక్కగా సాధించడం అంటే కూర్చుని అన్నీ మనకు కావాలి అనేసుకుంటే వచ్చేసేవి అసలు అది వ్యవసాయం కాదుగా ఇంకొకళ్ళు చేసిన కష్టాన్ని మనం మరి అనుభవిస్తున్నాం అలా ఉండొద్దు ఓకేనా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ విద్యాకి ఖేతీ కర్నే సే క్యా హోగా మరి విద్యా వ్యవసాయం చేస్తే ఏమవుతుంది పాఠ్ కా నామ్ గీత్
కవి का नाम శ్రీ కేదార్నాథ్ అగర్వాల్. ఇప్పుడు చూడండి, విద్యా వ్యవసాయం చేస్తుంది ఎవరరా? మీరే. ఆ విద్యలో చక్కగా కష్టపడుతున్నారు కదా, ఇష్టంగా నేర్చుకుంటున్నారు. మరి వ్యవసాయం చేసేటప్పుడు ఆ క్షేత్రం మీద ప్రేమతో, ఆ పంట మీద ప్రేమతో కనుక ఆ వ్యవసాయం చేసామంటే దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా వస్తుందట. మరి విద్యా వ్యవసాయం కూడా మీరు అలా చేస్తే చూడండి, विद्या की खेती करने से अज्ञान से जो आँखें बुझती है उनमें ज्ञान के दीप जलते हैं. మరి ఈ విద్యా వ్యవసాయం చేస్తున్నప్పుడు అజ్ఞానంతో ఏ కనులైతే మూసుకుపోయి ఉన్నాయో ఈ విద్యా వ్యవసాయం ఏం చేస్తుందంటే అలాంటి కళ్ళకి దీపాలను వెలిగిస్తుంది, అంధకారం తొలగిస్తుంది, అంటే ज्ञानाన్ని కలిగిస్తుంది అనమాట. యానీ खूब పరిశ్రమ करके पढ़ने से ज्ञान मिलता है. మరి బాగా కష్టపడి పరిశ్రమించి చదవటం వల్ల ఏమవుతుందర్రా? జ్ఞానం లభిస్తుంది. और जीवन सार्थक बनता है. ఇంకా జీవితం సార్థకమవుతుంది. ఓకే, ఇప్పుడు మూడోది కూడా మోరోన్ సానర్తన్ కర్నేసే కదా. అలాగా ఏ పంక్తి కా భావ్ క్యా హై? దీని భావం ఏంటి? మళ్ళీ ఏం చెప్పాలి మనం? పాఠ కా నామ్ గీత్, కవి కా నామ్ శ్రీ కేదార్నాథ్ అగర్వాల్. ఓకే, मोरों सा नर्तन करना प्रतिभा दिखाने के अर्थ में लिखा गया है. నెమలి వలె నర్తించటం ఈ పంక్తి లోకానికి ప్రతిభ ప్రదర్శించటం అనే అర్థంలో వ్రాయబడింది. हर किसी की प्रतिभा देखने के लिए सारा भारत प्रतीक्षा करता है. మరి ప్రతి ఒక్కరి ప్రతిభను చూపటానికి భారతదేశం అంతా ఎదురు చూస్తోంది. ఈ భారతదేశమే మన స్టేజ్. మనం ఎంతైనా మన ప్రతిభ దీని మీద చూపించవచ్చు. हमारे प्राणों में आशा की स्फूर्ति जब आती है तब हमारी प्रतिभा स्वयं प्रकाशित हो जाती है. మన ప్రాణాల్లో ఆశ అనే స్ఫూర్తి కదలాడితే మనలోని ప్రతిభ బయటకి చక్కగా కనపడుతుంది. ఓకేనా? ఓకే, ఠీక్ హై. ఇక్కడ లిఖియే ఈ ఎక్సర్సైజ్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ అనే సబ్ ఎక్సర్సైజ్లో ఏమున్నాయి నాన్న? 3 ప్రశ్నలు ఇచ్చారు. వీటికి 2-3 వాక్యాల్లో సమాధానం రాస్తే సరిపోతుందన్నమాట. చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? పాఠ కా నామ్ గీత్, कवि का नाम श्री केदारनाथ अग्रवाल. कविता में भारत का आम आदमी यानी किसान और मजदूर समेत सभी लोगों को मान मिलने की बात कही गई है. ఏం చెప్పారు ఇందులో? భారతదేశంలో ప్రజలందరూ అంటే రైతులు, శ్రామికులతో సహా అందరికీ గౌరవం లభిస్తుందనే విషయం ఈ కవితలో చెప్పబడిందర్రా. మరి ఇంకొకటి, హమే విద్యాకి ఖేతీ క్యోं करनी चाहिए? మనం విద్యా వ్యవసాయం ఎందుకు చేయాలి? పాఠ కా నామ్ గీత్, కవి కా నామ్ శ్రీ కేదార్నాథ్ अग्रवाल. हमें विद्या की खेत इसीलिए करनी चाहिए कि जो अज्ञान के अंधकार में सत्य को नहीं जानते उन्हें ज्ञान की ज्योति प्रज्वलित करना है. इसीलिए शिक्षा की साधना यानी విద్యా की खेती करनी चाहिए. అంటే ఏంటి? మనం ఈ విద్యాకి ఖేతి ఎందుకు చేయాలంటే అజ్ఞానం అనే అంధకారంలో సత్యం తెలియని వారు జ్ఞానజ్యోతిని వెలిగించేందుకు విద్యను అభ్యసించే విద్యా వ్యవసాయం చేయాలన్నమాట. ఓకే, ఠీక్ హై. Now, what is the third question? कवि की दृष्टि में फूलों की खेती करने का आशय क्या है? మరి ఫూలోకి ఖేతీ కన్నా అంటే పూలను సాగు చేయటం అంటే కవి ఉద్దేశం ఏంటి? పాఠ కా నామ్ గీత్, కవి కా నామ్ శ్రీ కేదార్నాథ్ अग्रवाल. कवि की दृष्टि में फूलों की खेती करने का आशय यह है कि जहाँ क्लेश हैं यानी అశాంతి है वहाँ శాంతి के फूल खिलेंगे. అంటే అశాంతి ఉన్న చోట శాంతి పుష్పాలు వికసిస్తాయి. और हर किसी के मन को चैन मिलेगा. ఇంకా ప్రతి ఒక్కరి మనసు కూడా శాంతి పొందుతుంది. उसके बाद हर कोई पूरे देश में खुशियों के फूल खिलाएगा. దానివల్ల
ప్రతి ఒక్కరూ కూడా దేశమంతా సంతోష పూలు వికసింపచేస్తారు అని పూలను సాగు చేయడం అంటే. ఇక్కడ ఆ అనే హెడ్ కింద ఎక్సర్సైజ్లో ఏం ప్రశ్న ఇచ్చారో చూద్దాం. గీత్ కవిత కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే. వెరీ గుడ్. ఈ గీత్ అనే కవితకి సారాంశం మన పదాల్లో రాయమన్నారు. మళ్ళా ఏంటి? పాట కా నామ్ గీత్, కవి కా నామ్ శ్రీ కేదార్నాథ్ అగ్రవాల్. గీత్ కథ కి కవి శ్రీ కేదార్నాథ్ అగ్రవాల్ హై. ఈ గీత్ కవిత రాసిన కవి శ్రీ కేదార్నాథ్ अग्रवाल गारू. वे कहते हैं कि हमारे देश में इसी जन्म में जीवन में मान सम्मान मिलता है. వారు ఏం చెప్తున్నారు? ఈ జీవితంలోనే మనకి గౌరవం, ఆదరణ లభిస్తుంది. ఇస్సే జీవన్కి సార్థకత హోతీ హై. దీనివల్ల జీవితం సార్థకమవుతుంది. యహా దుఃఖ్ నహీ ఫూల్ జైసా సుఖ్ మిల్తా హై. ఇక్కడ లభించే దుఃఖం కాదు, పూలాంటి సంతోషం. మన దేశం కదా, మరి ఏది లభించినా సంతోషంగా స్వీకరిస్తాంగా. ఓకే. హమ్ సబ్ యహా ఆరామ్ సే జీ సక్తే హై. మనమందరం ఇక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. మరి అజ్ఞాన్ సే జో ఆంఖే బుజీ హై. అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళు అంటే విచక్షణ లేని మనసుల్లో ఉన్మే జ్ఞాన్ కా దీప్ జలాతే హై. వాటిల్లో జ్ఞాన దీపం వెలిగిస్తాము. దానివల్ల ఏమవుతుంది? అజ్ఞానాంధకారం తొలగిపోతుందన్నమాట. यहाँ मान सम्मान के साथ साथ अपनी प्रतिभा दिखाने के लिए भरपूर अवसर भी मिलते हैं. మరి ఇక్కడ ఆదరణ, గౌరవాలతో పాటు ప్రతి వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ సామర్థ్యాలు చూపించుకునే అవకాశం మరి ప్రతి వాళ్ళకి దొరుకుతుందట. అచ్చా ఠీక్ హై.